నమస్తే, వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్య సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. కోటగిరి దైవదినం. సూర్యాపేట జిల్లా కోదాడలో వైన్ సిండికేట్ వాటాల విషయంలో విభేదాలు రావడంతో లిస్ట్ అంతా బయటకు. పేదింటి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక వరం. 104 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణారావు. 10వ తరగతి పరీక్షలపై ఫోన్ ఇన్ ప్రోగ్రాం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి. కలెక్టర్ శివలింగయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవదినం సతీమణి కృషితం కోటగిరి చంద్రకళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రిలో సుమారు 200 మంది పేషెంట్లు అటెండర్లకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దైవదినం మాట్లాడుతూ భవిష్యత్తులో తన భార్య పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించున్నట్లు తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంచి ఆలోచనలతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి టీఆర్ఎస్ నాయకులు యామదయాగర్, సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు యారమాద కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో దైవదినం కుటుంబ సభ్యులు కోటగిరి రామకృష్ణ, రమేష్ శాంతి, మనువడు సాయి దాత్రికే, మనవరాలు దీక్షిత, లక్ష్మీ శెట్టి శ్రీనివాస్, జిల్లా నాయకులు రంగా వెంకన్న, వీరెల్లి సతీష్ కుమార్ ఉన్నారు. వైశాఖ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా దుగ్పాపూర్ గ్రామంలో బౌద్ధ భిక్షువులతో 40 మంది యువ ఉపాసకులు చివర్ ధరించి దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తారని బౌద్ధ భిక్షు బాదంతు శివ జ్యోతి తెలిపారు. శిబిరంలో బుద్ధుని జీవిత చరిత్ర, శాంతి, అహింస శిక్షణ ఇస్తారన్నారు. దీక్షలు తీసుకున్న బౌద్ధ భిక్షువులకు నానూర్ మండల కేంద్రంలోని విద్యావేత్త కాంబ్లే బాలాజీ, మాస్టర్ ముఖేష్, ప్రముఖ వ్యాపారవేత్త చరణ్ దాస్, దిగంబర్ నగా, రాజగృహ న్యూస్ ఛానల్ క్రియేటర్ మలింత్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. त्या फोटो मध्ये इकडे जाईल आणि मग इकडून फोटो घ्यायचा. एक फोटो असा घ्या. खाली बसा. बुद्धाची संस्कृती ही अजूनही जिवंत आहे. म्हणून या संघाला धम्माच्या प्रचारासाठी ठिकाणी भोजनाचं दान म्हणून हे दान कर्म या ठिकाणी होत आहे. हा कांबळे परिवार या ठिकाणी दान कर्म करत आहे. आपल्या कर्माचं कुशल कर्म हे पुण्याचं कर्म या ठिकाणी त्याचा सहीचा आहे आणि भोजनाची याचना करायची आहे. भिक्खू संघ हे भोजन स्वीकारणार आहेत आणि त्यांना मंगल कामना देणार आहेत. मी परिवाराला अशी सूचना करतो की त्यांनी हात जोडून 3 वेळा नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स असं 3 वेळा म्हणायचं आहे. म्हणा नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स नमो तस्स भगवतो अरहतो। यहाँ पर हमारा स्वागत किया गया है, निमंत्रण स्वीकार किया गया है। उन्होंने हमें पूरे संघ को
भोजन का दान देकर उन्होंने अपने जीवन में अच्छा काम करके धम्म का प्रचार करने का अच्छा काम किया है। आने वाले समाज को, आने वाले इस देश को, आने वाले पूरे मानवता समाज को बुद्ध के सिवा और कोई रास्ता है ही नहीं। बुद्ध युद्ध टालना चाहते हैं और मानवतावाद को जिंदा रखना चाहते हैं। इसलिए बुद्ध के सिवा इस दुनिया में दूसरा कोई शांति का मार्ग नहीं है। इसीलिए हम ये प्रचार करना चाहते हैं इस शिविर के माध्यम से, इस प्रचार के माध्यम से। इसलिए इस दुनिया में बुद्ध का पूजन होना बहुत जरूरी है। यही मैं कहना चाहूँगा। నమో బుద్ధాయ జై భీమ్। సూర్యాపేట జిల్లా కోదాండలో వైన్ సిండికేట్ లొల్లి ఆఫీసర్కు ఎసరు పెట్టింది. సార్లకు ఇవ్వాల్సిన వాటాల విషయంలో వ్యాపారుల మధ్య విభేదాలు తలెత్తడంలో వారు రచ్చకెక్కారు. ఏ ఆఫీసర్కు ఎంత సమర్పించామన్న లెక్కల్లో తేడాలు రావడంతో ఓ వ్యాపారి నుంచి మామూలేపే పేరిట ఉన్న లిస్టు బయటకు వచ్చింది. ఈ వ్యాపారం ఇప్పుడు కోదాడలో హాట్ టాపిక్గా మారింది. మద్యం సిండికేట్ను దందాను అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు మామూలు మత్తులో వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్ వ్యవహారంలో గతంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండగా ఇటీవల ఇంటెలిజెన్స్ రిపోర్టర్స్ తమకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ దందా నుంచి వారు వెనక్కి తగ్గారు. దీంతో ఎక్సైజ్ మామూలును భారీగా పెంచేశారు. సిండికేట్లో ఇటీవల జరిగిన గొడవలో ఆఫీసర్ల మామూలు విషయం బయటపడింది. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఆఫీసర్లకు లక్షల్లో ముడుపులు అందుతున్నాయి. టౌన్లో ఒక్కో ఆఫీసర్కు 3 నెలలకు ₹1,00,000 పైగా చెల్లిస్తున్నారంటే వారి సంపాదన ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలని మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. కానీ ముడుపులు ఎక్సైజ్ వాళ్ళకి ముడుపులు అనేది అవాస్తవం అండి. అది ఎవరు ఎట్లా ప్రిపేర్ చేసి బయటకు ఎట్లా తీసుకొచ్చారో అదంతా అభూత కల్పన. అది నిరాధారమైన ఆరోపణలు అవన్నీ కూడా. ఈ బెల్ షాపుల మీద కేసులు అయితే ఈ ఇయర్లో మేము 2 చేసినాము. కంప్లైంట్లు వచ్చిన బెల్ షాపులు మా దృష్టికి వచ్చినాయన్నీ బెల్ షాపుల కేసులు చేస్తున్నాం. కాజీపేట మండలం కడిపికొండలోని సూర్యకుటీర్ వెంచర్లో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్, కార్పొరేటర్లు జలగం అనిత, ఇండ్ల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
లడ్డూలు మస్తు ఉన్నాయి తిరుపతి లడ్డు తిరుపతియా మరి ఎక్కడ అనుకుంటాను ఇక్కడ మనకి ఇట్లా ఉంటాయని మన వాళ్ళు సార్ నమస్తే రంజిత్ ప్రశాంత్ తీసుకురా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కడిపికొండ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సూర్య కుటీర్లో ప్రారంభం చేయడం జరిగింది. స్వర్గీయ క్రీస్తుశేషులు సంపత్ గారు ఈ వెంచర్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో నివాస స్థలాలు ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ వెంచర్ ప్రారంభం చేసి ఈ వెంచర్ ఆవరణలోనే విద్య కోసం ఒక స్కూల్ నిర్మాణం, మరొక ఆలయ నిర్మాణం చేసి ఒక చక్కటి వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. మరి స్వర్గీయ సంపత్ గారి ఆత్మ శాంతించడానికి వారి కుమారుడు మరి అదే కృషితో అదే పట్టుదలతో మరి వారి పనులన్నీ పూర్తి చేసి ఈరోజు ఈ ఆలయాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషం. మరి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిలో తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మరి సంపత్ కుటుంబానికి తప్పకుండా మేము అండగా ఉంటాం. ఈ ఏరియా అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని తెలియజేస్తాం. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లాబాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లేని పక్షంలో ప్రజల్లో కలిసి ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గజ్జలరాజు, డి నరసింహులు, మహేష్, అనిల్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంటు బిల్లు ఛార్జీలు అంటే అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రతి ఒక్క ఇల్లు నెత్తి పట్టుకొని ఇది ఏంద్రాబాయి కరెంటు బిల్లు ఏంది కథ ఏంది కార్ఖానా ఏంది అని చెప్పి ఆగమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. 24 గంటలు అంటున్న 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పి కేటీఆర్ గారు మీటింగ్లో మాట్లాడితే మొన్న ఆయన మాట్లాడిన మా మీటింగుల్నే కరెంటు పోవడం సిగ్గుచేటు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పి పెద్ద మాటలు చెప్పుడు తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇప్పటికైనా ప్రజలపై భారం మోపే ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. ఇంకొకటి, ఈ విద్యుత్ ఛార్జీలు ఈ నెలకు కరెంటు బిల్లు కొట్టడానికి వచ్చే వ్యక్తి ఆ సమయానికి రాక, ఒక రోజు లేట్ అయ్యి ఆ సమయానికి రాక ఒక్క యూనిట్ పడితే ఈ 200 రూపాయలు ప్లస్ 200 రూపాయలు అదనంగా 400 రూపాయలు కరెంటు బిల్లు ఛార్జీలు పడుతున్నాయి. దీన్ని అధికారులు కానీ ఇక్కడున్న ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ కానీ స్పందించి ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. రూపాయి అదేవిధంగా ఎస్టీ కూడా రూపాయి పెంచి ప్రజలపై అనేకమైనటువంటి భారాన్ని మోపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ 50 యూనిట్లు 100 యూనిట్లు 200 యూనిట్ల లోపల కాల్చుకున్నటువంటి
విద్యుత్ వినియోగదారులపైననే ఎక్కువగా అధిక భారం వేస్తూ ఉంది ప్రభుత్వం. ధనిక పై వర్గాలకు ఏమో 300-400 యూనిట్లు కాల్చే వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి 2022-23 సంవత్సరంలో దాదాపుగా విద్యుత్ ఛార్జీలు 14% పెంచి ఈ ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీలకు చూసినట్లయితే ఇవాళ 15-20% వరకు పెంచి గ్రామ పంచాయతీల యొక్క నడ్డి విరుస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇవాళ ఈ నియంత్రణ మండలి ఇవాళ ప్రభుత్వం ఏదైతే కస్టమ్ ఛార్జీలు అనేటువంటి ప్రజలపై అధికంగా వేసి, అదేవిధంగా భారతదేశంలోనే తొలిసారిగా ఫిక్స్డ్ ఛార్జెస్ అనేటువంటి కొత్త రకమైనటువంటి ఒక ఛార్జీ తీసుకొచ్చి పేద ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉంది. ఒక చేత్తో బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ కరోనా సమయంలో ఈ ప్రజల యొక్క నడ్డి విరుస్తుంది, భారం వేస్తుంది ఈ ప్రభుత్వం. వెంటనే విద్యుత్ ఛార్జీలు దాదాపుగా 300 పెంచింది కాబట్టి వెంటనే తగ్గించాలని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జనగాం జిల్లా దేవరూపల మండలంలోని రైతులకు అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వచ్చే వానాకాలం సాగుపై భూసారం పెరిగి ఎక్కువ దిగుబడి పొందడం కోసం జిలుగా, జనుము, పిల్లి, పెసర వేసుకోవాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం వరి, పత్తి, కందులు, పెసర, వేరుశెనగ, మినుములు, మిర్చి వంటి పంట సాగుపై శిక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఈదునూరి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు ఈకేవైసీ చేసుకుంటేనే వచ్చే నెల నుంచి 3 డబ్బులు పడతాయి. చాలా మందికి ఇప్పుడు మేము చేస్తున్నాము, కొంతమంది మీ సేవలు కూడా చేసుకోండి, మన స్మార్ట్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. అది కావాలి, లింక్ కూడా పంపించినాం మేము. మీకు దాంట్లో ఇంకొకటి ఏంటంటే చాలా మందికి మీరు చూసిన దాంట్లో ఏంటంటే తండ్రి కొడుకులు కానీ పిల్లలు ఉంటారు కదా, ఒకే ఫోన్ నెంబరు, ఇద్దరు ఆధార్కు లింక్ అయి ఉన్నది. అది ఎమ్మటే మీరు చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి ఉన్నాడు, ఇప్పుడు యాదవ్ రెడ్డి ఉన్నాడు, నీకు మీ అబ్బాయికి ఒకటే ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు వేరే ఉంటుంది, ఫోన్ నెంబర్ ఒకటే లింక్ అవ్వడం వల్ల ఇప్పుడు నీ ఒకరికే ఈకేవైసీ అవుతుంది. మళ్ళీ మీ అబ్బాయికి ఈకేవైసీ చేయాలంటే దిస్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటారు, ఇంకో మీ అబ్బాయికి చేయాలంటే కాదు. నెల 30వ తారీఖు వరకు చేసుకుంటే మాత్రమే వచ్చే నెలలో మీకు 3 పైసలు వస్తాయి. ఈకేవైసీ చేసుకోవడం మాత్రం 3 డబ్బులు రావు. మీరు మీతోటి ఇంకా మీ ఊళ్ళో, మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల ఊళ్ళో కానీ ఎవరైనా రైతులు ఉంటే చెప్పండి. మనకి ఒకటి మాత్రం కంపల్సరీ ఈ నెల లాస్ట్ ఉంది, 8వ తారీఖు 11వ తారీఖు, ఇంకొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కంప్లీట్ కావాలి. సాధ్యమైన వరకు అందరికీ చెప్పండి. ఇంకొకటి డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనకి జీవిత విత్తనాలు వస్తున్నాయి, సబ్సిడీలు. జీవితం అంటే పచ్చి రొట్ట కానీ వేయాలనుకుంటే మా దగ్గరికి రండి, మేము రూపాయలు ఇస్తాము. మనకు ఆల్మోస్ట్ నుంచి ఇప్పిస్తాము సబ్సిడీలో. 1 కిలో వచ్చి సుమారు రేట్ వస్తుంది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పరమేశ్వరి రైస్ మిల్లులు అధికారుల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, జెడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిటనారాయణ, జోగు వీరయ్య, టీఆర్ఎస్ నాయకుడు ఖలీల్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. మాకు ఇంత ముందు 10,000 ఉండే, ఇప్పుడు 13,000 అయింది. డైరెక్టర్ 17 రైతులు కేసీఆర్ డబ్బులు ఇచ్చాక రైతుల మీద పబ్లిక్ తగ్గింది. వాస్తవమే అంటే ఇంకోటి ఏమైనా చేసుకోరు, మీ ఇష్టం. బండి పెట్టుకోమంటే పోతా, ఇస్తే తీసుకుపోతాం. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో 10వ తరగతి పరీక్షలపై ఫోన్ ఇన్ ప్రోగ్రాంను కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య నిర్వహించారు. విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన కలిగేలా బోధించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కె రాము, అర్జున్ కుమార్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
రామాయణంలో మనిషి జీవితంలో అనేక రాముడు శ్రీరాముడు ఏ విధంగా ప్రవర్తించారు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా కావ్యం పాత్ర అంటే రామాయణం అంటే కావ్యం పాత్ర క్వశ్చన్ రామాయణం గురించి క్వశ్చన్ చేయాలి. రామాయణం ఏ విధంగా మనకు తోడ్పడుతుంది అనేది అడగాలి. అయితే ఇక్కడ ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఒక భార్యాభర్తలే కాదు వారికి ఎలాంటి టెన్షన్ పడుతుందో చెప్పాలి. అంతే తప్ప స్కూల్లో కోపం వచ్చినట్టు చదవలేదా విధంగా టెన్షన్. సో జనరల్గా ఉంటుంది టెన్షన్, ఎంత చదివినా ఉంటుంది కానీ బట్ కొంత మోడల్ క్వశ్చన్స్ కానీ చెప్పడం, దాంట్లో లెసన్స్లో ఇంపార్టెంట్ ఏదో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కూడా చెప్పడం ద్వారా పిల్లలకు కొద్దిగా ఇంకా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కూడా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 7 దగ్గర గీసినటువంటి రేఖకి మళ్ళీ 8 దగ్గర ఉన్నటువంటి రేఖ బిందు దగ్గర మనం ఒక సమాంతర రేఖ గీసుకొని మనకు ముందు గీసినటువంటి రేఖ త్రిభుజానికి కూడా సమాంతర రేఖ గీసినట్లయితే మనము ఎన్లార్జ్డ్ ఫిగర్స్ అంటే మనము 8/7 ఓకేనా 8/7 రెట్లు ఉండే విధంగా మనం త్రిభుజాన్ని పొందవచ్చు. ఓకే రామాయణం మామూలుగా ఇతిహాసం ఎగ్జాంపుల్ రామాయణం అంటే ఎగ్జాంపుల్ ఫర్ కావ్యం. కావ్యం పాత్ర కావ్యం అదే ఏదైనా కూడా రచయిత రాసేది ఏదైనా కూడా సందేశాత్మకమైన. తెలంగాణలో ఎటు చూసినా భూ కబ్జాలు, అన్యాయం, అక్రమాలు నడుస్తున్నాయని, అందుకే ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మెజార్టీ బీరప్ప మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తుక్కగూడ వస్తున్న సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఏం జరుగుతుందంటే ఎక్కడ చూసినా అన్యాయం, భూ కబ్జాలు, అవినీతి, దోపిడీ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసి ఈరోజు ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి స్వాగతం పలుకుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి సమస్యలు ఎక్కడున్నాయి? ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ అన్న గారు చేస్తూ ఉంటే సమస్యలు ఎక్కడున్నాయని ప్రతిరోజు కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, మీరు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి మంత్రి గారు, మీ నాయన ఫామ్ హౌస్కు ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు తరిగొప్పుల మండల చౌరస్తా అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ప్రజలను అడిగి తెలుసుకోండి, లేకపోతే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈరోజు మీరు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం 3 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏముందండి, గ్రామ పంచాయతీల్లో ఈరోజు కనీసం గ్రామ పంచాయతీ ప్రభుత్వ కార్యాలయం లేకుండా నడుపుతున్న విషయాలని ఇక్కడ ప్రజలు చెప్తుంటే నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ పోయే వాళ్ళు, వచ్చే వాళ్ళంతా మీడియా మిత్రులను ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ అక్కరాజుపల్లె గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక 30-32 కట్టిరు మండలం మొత్తానికి కలిపి. వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకుండా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ట్యాక్స్ల రూపంలో, పన్నుల రూపంలో ప్రజలు డబ్బులు కడతా ఉంటే మీ కుటుంబం మొత్తం దోచుకొని ఈరోజు ప్రజలను మభ్యపెడుతున్న విషయాన్ని ఈ తరిగొప్పుల ప్రజలను అడిగితే చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు తరిగొప్పుల మండలంలో మండల్ హెడ్ క్వార్టర్స్లో కనీసం పోలీస్ స్టేషన్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎంపీడీఓ ఆఫీస్ లేదు. ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు లేకుండా మీరు మండలాన్ని కేటాయించి కొత్త మండలాన్ని డిక్లేర్ చేసి ఈరోజు ప్రజలను అయోమయ పరిస్థితులలో తోసేసారు. కాబట్టే దానికోసమే పాలమూరు జిల్లాలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బండి సంజయ్ అన్న గారు పాదయాత్ర చేపట్టారు. 2వ విడత పాలమూరులో నడుస్తూ ఉంది. అక్కడ ఎండలు ఎండుతూ ఉన్నాయి, చెట్లు లేవు, నీళ్లు లేవు, నీడ లేదు, పంట లేదు. ఇందుకోసమే, ఈ సమస్యలను పరిష్కరించడం కోసమే, తెలుసుకోవడం కోసమే బండి సంజయ్ అన్న సంగ్రామ యాత్ర మొదలుపెట్టిండు. కాబట్టి రేపు బండి సంజయ్ గారి సంగ్రామ యాత్ర రెండవ సంగ్రామ యాత్ర
చివరి రోజు. దానికి దేశ రెండవ పెద్ద నాయకుడు మన హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు హైదరాబాద్కు విచ్చేస్తూ ఉన్నారు. తుక్కుగూడ ప్రాంతంలో ఒక పెద్ద బహిరంగ సభ 5 లక్షల మందితో పెట్టిరు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింపథైజ్. పేదింటి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక వరమని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో 104 మంది లబ్ధిదారులకు శుక్రవారం చెక్కులు అందించారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఈ విధంగా 1,116 రూపాయలు అందించడం దేశంలో ఎక్కడా లేదని, ఇది ఒక చరిత్ర అని ఆయన అన్నారు. సరోజమ్మ, దీపిక, సారా దీపిక, లక్ష్మీదేవి కూడా, లక్ష్మీదేవి, మడపాల్ సుజాత, జొన్నాడు పద్మ, రమాదేవమ్మ, జొన్నాడు పద్మ, ఎమ్మ అంజలి, పద్మమ్మ, అంజలి, లక్ష్మి, పైడి లక్ష్మి, గోరెల్ల రాజమ్మ, అమ్మ, రాజమ్మ, హైమావతి, అమ్మ హైమావతి, రాజేశ్వరమ్మ, వజ్రం, దుబారి, మంది కళ్యాణ లక్ష్మి ఈ రోజున 6 డివిజన్ల మీద 104 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. దేశ చరిత్రలోనే 29 రాష్ట్రాలు, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలే కానీ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటటువంటిది ఎక్కడ లేదు. మా ముఖ్యమంత్రి గారు నిరుపేదలు ఒక ఆడపిల్ల పెళ్ళైతే ఈ రోజున 1,116 రూపాయలు, అది కూడా అమ్మాయి తల్లి పేరు మీద చెక్ చేయడం అనేది దేశ చరిత్ర ఎక్కడ లేకుండా, అది కూడా కేంద్ర ఒక పైసా లేకుండా పూర్తి కూడా తెలంగాణ గవర్నమెంట్తో ఇస్తున్నటువంటి పైసలు కళ్యాణ లక్ష్మి. మంచి కార్యక్రమము ఇది. నిజంగా మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఇప్పటికీ 14 నుంచి 15,000 మందికి ఈ రోజు వరకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం కోటగిరి దైవదినం. సూర్యాపేట జిల్లా కోదాడలో వైన్ సిండికేట్ వాటాల విషయంలో విభేదాలు రావడంతో లిస్టు అంతా బయటకు. పేదింటి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక వరం. 104 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణారావు. 10వ తరగతి పరీక్షలపై ఫోన్ ఇన్ ప్రోగ్రాం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి కలెక్టర్ శివలింగయ్య. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్మణ సమాజం. నమస్కారం.